హాయ్ అండి. మన తెలుగు, తమిళ ఇంటి వంటల్లో రోజు టేబుల్ మీద కనిపించే ఒక క్లాసిక్ డిష్ సాంబార్. పప్పు, కూరగాయలు, సింపుల్ సాంబార్ పొడి ఇవన్నీ కలిసిన ఒక బౌల్ సాంబార్ అన్నంకైనా, ఇడ్లీకైనా, దోసకైనా చక్కగా అద్దంలా సరిపోతుంది. రోజు వంటలో మన ఇంటిని గుర్తు చేస్తూ ఆ రుచిని మనకి ఆనందం పంచే డిష్ అండి ఈ సాంబార్. ఈరోజు మా ఛానల్లో ఇంట్లో చాలా సులభంగా రంగు, రుచి, సువాసన పర్ఫెక్ట్గా వచ్చేలాగా హోమ్ స్టైల్ సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కందిపప్పును ఉడికించేసుకుందాం. ఒక గ్లాస్ కందిపప్పుని శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో ఒక 2 గ్లాస్ నీళ్లు వేసేసుకుందాం అండి. అలాగే కందిపప్పు ఉడికిస్తున్నప్పుడు ఒక చెంచా ఆయిల్ వేసుకోండి. ఆ కందిపప్పు టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది కుక్కర్లో పెట్టి ఓ 3 విజిల్స్ కొట్టించేసుకుందాం. కందిపప్పు ఉడికే ఈ గ్యాప్లో మనం మిగతా ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. ముందుగా సాంబార్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. పెద్ద ముక్కల్లా కట్ చేసుకున్న ఒక 8 నుంచి 10 ఆనపకాయ ముక్కలు, అలాగే ఒక 8 నుంచి 10 ముల్లంగి దుంప ముక్కలు, అలాగే ఒక చిన్న సైజ్ క్యారెట్, అలాగే ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు, అదేవిధంగా ఒక 8 నుంచి 10 బెండకాయ ముక్కలు కొంచెం పెద్దవిగా కట్ చేసుకోండి. అలాగే ఒక చెంచా పసుపు, ఒక చెంచా కారం తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 2 స్పూన్స్ ఉప్పు, అలాగే ఒక 2 చెంచాల సాంబార్ పొడి తీసుకున్నామండి. ఈ సాంబార్ పొడి అయితే మా ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఒక మీడియం సైజ్ టొమాటోని పెద్ద ముక్కల్లా కట్ చేసుకుందాం. వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అంతే అండి మన సాంబార్కి కావాల్సిన ఐటమ్స్. ముందుగా ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అది లైట్గా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకుందామండి. అలాగే ఇప్పుడే అందులో క్యారెట్ కూడా వేసేసుకుందాం. ఇవన్నీ ఒక నిమిషం సేపు చక్కగా కలుపుకుంటే అందులో కొంచెం సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం పెద్ద ముక్కల్లా కట్ చేసుకున్న ఆనపకాయ, అదేవిధంగా ముల్లంగి దుంప కూడా వేసేసుకుందామండి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే మరొక్క నిమిషం సేపు కలుపుకుంటే అవి చక్కగా సాఫ్ట్ అవుతాయి. చూసారా? ఇలాగా ఒక 30% కుక్ అయితే మనకి సరిపోతుంది. మరీ కంప్లీట్గా ఉడికించేసుకోకండి. ఇప్పుడు టొమాటో కూడా వేసేసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఉప్పు అయితే వేసేసుకుందాం. టొమాటో వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టేసేయండి. మీకు ఆ టొమాటో అనేది చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు అందులో బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. అలాగే ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం కూడా వేసేసుకుందాం అండి. కారం మరీ ఎక్కువ వేసుకోకండి. సాంబార్ అనేది కమ్మగా ఉంటేనే మనకు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. మరీ స్పైసీ ఎక్కువైపోతే ఆ రుచి అనేది మిస్ అవుతుంది. ఇందులో మనం ఒక 2 గ్లాసులు నీళ్లు వేసేసుకుందామండి. ఇలా నీళ్లు వేసిన తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మరగనిస్తే ఇలా ఎసరు వస్తుంది. ఇలా వస్తే మనకి వెజిటేబుల్స్ అనేవి చక్కగా మగ్గుతాయి. ఇప్పుడు అందులో చింతపండు పులుపు వేసేసుకుందాం. మేమైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక 3/4 గ్లాస్ నీటిలో ఒక అరగంట ముందే నానబెట్టి ఆ పులుపు తీసి అది వేసుకున్నాం. అది చక్కగా సరిపోతుంది. మన కందిపప్పు కూడా ఉడికిపోయిందండి. చూసారా? ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. మరీ పప్పుని మెత్తగా అయిపోకుండా చూసుకోండి. కొంచెం గ్రెయినీగా ఉంటేనే మనకి సాంబార్కి మంచి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. రుచి కూడా బాగుంటుంది. ఓ పక్కన మన సాంబారు సలసలా ఎలా మరుగుతోందో చూసారా? ఇలా మరుగుతున్నప్పుడు మనం ఉడికించుకున్న కందిపప్పుని వేసేసుకుందాం. 2 విషయాలు. కందిపప్పు ఎప్పుడైనా కొంచెం పలుగ్గా ఉండేలాగే చూసుకోండి. అలాగే సాంబార్ కూడా మరిగిస్తున్నప్పుడు ఇలా ఎసరు వచ్చేలా మరిగించుకుంటేనే ఆ సాంబార్కి ఆ రుచి అనేది వస్తుంది. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక 4, 5 కరివేపాకు రెమ్మలు వేసేసుకుందాం. ఇప్పుడు స్టార్ ఐటమ్ సాంబార్ పొడిని వేసేసుకుందాం. ఇది ఎలా చేసుకోవాలో మీకు నిన్నటి వీడియోలో మేము క్లియర్గా చూపించామండి. ఆ వీడియోని చూస్తే ఈ సాంబార్ పొడిని మీరు ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒక 2 నెలలైనా సరే నిల్వ ఉంచుకోవచ్చు. మన సాంబారు కూడా చాలా మంచి కమ్మదనం ఇస్తుంది. ఇప్పుడు తాలింపు వేసుకునే సమయం వచ్చేసింది. ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెమ్మలు వేసేసుకుందాం. అలాగే అందులోని ఆవాలు, జీరా, ఎండుమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం సేపు వేపుకుందాం అండి. ఆవాల్లో పచ్చిదనం పోవాలి, గుర్తుపెట్టుకోండి, లేదా సాంబార్కి చేదొస్తుంది. అందులో కరివేపాకులు కూడా వేసేసుకొని అవి మరొక్క నిమిషం వేగిన తర్వాత మన సాంబార్లో వేసేసుకుందాం అండి. అలాగే ఫినిషింగ్ టచ్ కింద ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకుంటే మన సాంబార్ రెడీ అయిపోయినట్టే. అదండి, చక్కగా మగ్గించుకున్న కూరగాయలు, పర్ఫెక్ట్గా ఉడికించుకున్న కందిపప్పు, తేలికపాటి చింతపండు పులుపు, తాలింపు సువాసన ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన సాంబార్ రెడీ అయిపోయింది. పొద్దున్నే ఇడ్లీకైనా, సాయంత్రం దోశకైనా, లేదా వేరువేరి అన్నంకైనా ఈ సాంబార్ అద్భుతంగా సెట్ అవుతుంది. ఈ సాంబార్ పొడి వల్ల దీనికి స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది. అదండి ఇవాల్టి వీడియో. ఒక ట్రెడిషనల్ సాంబార్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా రిఫర్ చేయండి.